హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిటికెడు పసుపు వేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి కలుపుకొని మరో 5 నుండి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోండి. పచ్చిరొయ్యలు నీరు దిగుతాయండి, ఆ నీటిలోనే ఉడుకుతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి నీరు అంతా ఇంకిపోయే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలని అందులో వేసుకొని కలుపుకోండి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటాలను ఇలా మెదిపితే అవి మెత్తగా అయిపోతాయండి, అంటే టమాటాలు మగ్గిపోయాయని తెలుస్తుందండి. ఇప్పుడు 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ కారం, ఒక ఫుల్ స్పూన్ ధనియా జీరా పొడి, ఒక ఫుల్ స్పూన్ గసగసాలలో 3 లవంగాలు, చిన్న చెక్క ముక్క, 2 మిరియాలు, చిన్న స్టార్ పువ్వు వేసి నూరి వేసుకోండి. ఈ పొడి వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్యలో 1-2 సార్లు మూత తీసుకొని కలుపుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేయండి, కర్రీ చాలా బాగా వస్తుంది. నూనె పైకి తేలుతుందండి. ఇక కూర రెడీ అయింది. ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నేను చపాతీలోకి చేశాను, మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.